నమస్తే, నా పేరు వెంకటేష్. నేను తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. నాకు ఈ అమృత ఈఎన్టీ క్లినిక్తో గత 6-7 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఒకానొక టైంలో నిజంగా నా చెవిలో ఏ ప్రాబ్లం ఉందో నాకే నిజంగా తెలియదు. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్న రోజు అది. నా ప్రాణం నా చేతిలో లేదు అనిపించే టైంలో చాలా వెతికానండి. ఒక మంచి డాక్టర్ కోసం హైదరాబాద్లో చాలా వెతికాను. ఒక్క మంచి డాక్టర్ని కూడా నేను చేరుకోలేకపోయాను, కలవలేకపోయాను. నిజంగా భగవంతుని నమ్మే వాళ్ళకి వైద్యో నారాయణ హరి అంటారు కదా, డాక్టర్లోనే భగవంతుడు కనిపిస్తాడు. అలాగా నాకు ఇక్కడ అమృత ఏంటిలో గ్రీష్మ మేడం గారు కనిపించారు. నా సమస్య ఏంటో తెలుసుకొని ఆ సమస్యకు పరిష్కారం ఉంది, మీరు అధైర్యపడకండి, భయపడకండి అని మానసికంగా ధైర్యాన్ని పెంచారు ఫస్ట్. దాని తర్వాత నిజంగానే సొల్యూషన్ ఉందా లేదా అనుకుంటున్న టైంలో మేడం గారు ఆపరేషన్ చేసిన తర్వాత నాకు నా చెవికి పర్మనెంట్ సొల్యూషన్ దొరికింది. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, నాకు ఇక్కడ 2 ఆపరేషన్లు అయ్యాయి. నా చెవిలో బోన్ గ్రోత్ అవ్వడం వల్ల వినికిడి సమస్య మొదలైంది. ఇంకా నా చెవులు పోయాయేమో, హీరింగ్ ఎయిడ్ పెట్టాలి అని బయట చెప్తున్నారు. ఎవరికి ఏం తెలీదు. ఒక హాస్పిటల్ పేరు చెప్పను కానీ నా చెవి కోసారు. నా ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయలేక మళ్ళీ చెవిని కుట్లు వేశారు తప్ప నా ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించలేదు. ఐ డోంట్ వాంట్ టు సే ద హాస్పిటల్ నేమ్. కానీ మేడం దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైంది, సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి, నాకు కళ్ళకు కట్టినట్లు చెప్పారండి. చెప్పిన తర్వాత ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఆపరేషన్ తర్వాత నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే, ఐఎమ్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. లేకపోతే ఈరోజు వెంకటేష్ చెవిలో హీరింగ్ ఎయిడ్ ఉండాలి, లేకపోతే ఒక అర్హత లేని డాక్టర్ చేతిలో నాలాంటి వాడు ఇబ్బంది పడేలాగా ఉండాలి. థ్యాంక్స్ టు ద అమృత క్లినిక్. మ్యామ్, మీరు ఇలానే చాలా ఎత్తుకెదగాలి. నాలాంటి పేషెంట్స్ని చాలామందిని చిరునవ్వుతో ఇంటికి పంపించాలి మ్యామ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.